కేటీఆర్‌కి నోటీసులు ఇవ్వడాన్ని ఇటు బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. ఇక ఈ విషయాలకు సంబంధించి ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? అయినా గానీ నేను విచారణకు సిద్ధము, నేను చట్టాన్ని గౌరవిస్తాను అంటున్నారు. దీన్ని ఒక రకంగా చూస్తే తప్పుగా కూడా భావించవచ్చా? ఎందుకంటే నేను అంగీకరిస్తున్నానంటే ఇండైరెక్ట్‌గా తప్పును ఒప్పుకున్నట్టేగా. మీరేమంటారు? ఏది విచారణను ఎదుర్కొంటా అంటే నేరం ఒప్పుకున్నట్టా? దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే విచారణను ఒప్పుకుంటాను, నేను విచారణను ఫేస్ చేస్తా, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, చట్టం మీద గౌరవం ఉందని కేటీఆర్ గారు అంటే నేరం ఒప్పుకున్నట్టా? ఇది కొత్త నోటీస్ కాదు. గతంలో కూడా ఒక నోటీస్ ఇచ్చినారు. చాలా స్పష్టంగా గంటల పాటు కూర్చొని అన్ని రకాలైనటువంటి యొక్క అంశాలన్నీ కూడా కూలంకషంగా వివరించిండ్రు. దీంట్లో ఏమీ పెద్ద బ్రహ్మ పదార్థం లేదు. ఇట్స్ అ స్ట్రైట్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది ఆర్గనైజింగ్ ఏజెన్సీ. ఆ ఫార్ములా ఇవి ఎవరైతే ఆర్గనైజ్ చేసినట్టు ఏజెన్సీకి ఇస్ అ ట్రైపార్టైట్ అగ్రిమెంట్. గవర్నమెంట్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద అగ్రిమెంట్ హోల్డర్. బీయింగ్ అన్ అగ్రిమెంట్ హోల్డర్, government, because the third person who is supposed to have financed has walked out, government took the responsibility to ensure that ఈ కాంట్రాక్ట్ కంటిన్యూ కావాలా, ఫార్ములా రైస్ కంటిన్యూ కావాలా, తద్వారా ఈవీ రంగంలో పెట్టుబడులు రావాలా, తద్వారా రాష్ట్రంలో ఈవీ రంగంలో ఉపాధి కలగాల, పెట్టుబడులు రావాలనే ఒక ఉద్దేశంతో ఆయన చేసినారు. దాన్ని ఏంటంటే ఇప్పుడు పనిలేని పెద్ద మనిషి పిల్లితలకాయ కొరికినట్టుగా ఈ రేస్లో మాత్రం వేల కోట్లు వృధా అయ్యాదు, పక్కదారు కూడా పట్టాయని చెప్పేసి సీఎం అన్నారు. దీన్ని ఏమంటారు? నేనైతే సీఎం అన్నది వినలే, మీరు అంటున్నది ఏంటున్నా. సీఎం అన్నది అయితే నేను వినలే, కానీ ఒకవేళ వేల కోట్లు అన్నదంటే మాత్రం రేవంత్ రెడ్డిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలా. అది మొత్తం ఈవెంట్ కాస్ట్ ఎంత, ప్రభుత్వం అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసింది ఎంత, కొంత డేటా ఏదన్నా రేవంత్ రెడ్డి గారికి తక్కువ తెలిస్తే తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఇది ఇవాళ వాస్తవానికి ఛార్జ్ షీట్ కానీ నోటీస్ కానీ ఏమన్నా ఇస్తే రేవంత్ రెడ్డి గారికి మీరన్నా ఇవ్వాలా, ప్రజలన్నీ ఇవ్వాలా, లేదా పోలీసులన్నీ ఇవ్వాలి. ఏంటి అంటే అందాల పోటీలలో మిల్లా మేఘి అనేటువంటి ఒక మిస్ ఇంగ్లాండ్ వచ్చి నన్ను వ్యభిచారిగా చూసిండ్రు ఈ నిర్వాహకులు, అంటే ప్రభుత్వము తర్వాత ఏజెన్సీలు నన్ను వ్యభిచారిగా చూసిండ్రు, మమ్మల్ని వేష్యల లెక్క తీసుకెళ్ళి ఈ టేబుల్ దగ్గర ఆ టేబుల్ దగ్గర కూర్చోబెట్టిండ్రు అని చెప్పని ఆమె ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దానికి బాధ్యుడైనటువంటి సృష్టికర్త, కర్త, కర్మక్రియ అయిన రేవంత్ రెడ్డి గారి పైన కేసులు పెట్టాలా. ఆయన ఎంతసేపటికి ఏంటంటే కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం, బట్టగాల్చి మీద వేయటం కోసం ఇవాళ ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు, ప్రజలకు కడుపు నిండదు, ఆయన ప్రభుత్వం పైన పట్టు పెరగదు, సంపద సృష్టించలేడు, సంపద పంచలేడు, మూర్ఖ మనస్తత్వంతో ఒక మీరు కూడా చిల్లర అని మాటలు అంటున్నారు. అంటే సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడడం ఏమాత్రం నా దగ్గర అరే వీడియో ఏదిరా, ఆ వీడియో ఏదిరా ఇడిదే మేడంకు వీడియో చూపెడదాం, లైవ్లో చూపెట్టరు. ఇగో పోరల్ని ఏందే అట్లిచ్చిన ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో, ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర కాల్చి పిల్లల మీద వాతలు పెట్టాం. మీరు ఈయనేనా ఇది చిల్లర మాటల ముఖ్యమంత్రినా? పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోత తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఇది మచ్చు, ఇంకా చిల్లర అనాలన్నా ఏమనాలనో 24/7 చెప్పాలా. ఓకే, అంటే ఓవరాల్గా చూస్తే రాష్ట్ర పాలన గురించి కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల గురించి కావచ్చు, మీరేం చెప్పారు? ఫెయిల్యూర్ గవర్నమెంట్ అమ్మా ఇది. ఆయనకు పరిపాలనపై పట్టు రావట్లేదు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నారు, సంపద సృష్టించలేకపోతున్నారు, సంపద పంచలేకపోతున్నారు, ఢిల్లీకి డబ్బు సంచులు మోయటంలో భారం అవుతున్నది, ఇంట్లో డబ్బు సంచులు తిరియోలు నింపుకోవడానికి కష్టమవుతున్నది, మొత్తానికి ఒక దోపిడీ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది తెలంగాణకు నష్టం కలిగించేటువంటి ఒక పరిపాలన. దీని నుండి విముక్తి పొందాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం తప్పనిసరిగా ప్రజలు తొందరలోనే చెప్తారు. ఇది ఓవరాల్గా చూస్తే కక్షపూరితంగానే కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చిల్లర అనే పదానికి మాత్రము నిదర్శనము ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో మాత్రం ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్.